మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం చూసాం గత 2 రోజులుగా ఏదైతే డాక్టర్ ప్రత్యూష డెంటిస్ట్, వరంగల్లో ప్రముఖ డాక్టర్ డెంటిస్ట్ ప్రత్యూష ఆత్మహత్య హత్య, దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియకపోయినా సృజన్కు సంబంధించి ఒక ప్రముఖ వైద్యులైన కార్డియాక్ సంబంధించి వరంగల్లో సుప్రసిద్ధ వైద్యులుగా పేరుగాంచారు. ప్రభుత్వ వైద్యుడై ఉండి కూడా మరొక కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా పనిచేస్తున్నారు. వీళ్లకు సంబంధించిన వివాదాలు, వివాహేతర సంబంధం కావచ్చు, ఒక లేడీ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో పేజీ ఉందో బుట్టబొమ్మ అనే పేరిట ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న ఒక వ్యక్తితోని, ఒక మహిళతోని వివాహేతర సంబంధం ఏర్పడ్డది. వాళ్ళు లాంగ్ డ్రైవ్లు కావచ్చు, లేకపోతే ఆ ఇన్స్టాగ్రామ్ పేజీ కావచ్చు, వారి కార్యక్రమాలు కావచ్చు, చివరకు చిలికి గాలివానాయి ఆ కుటుంబంలో చిచ్చురేపై. అది తర్వాత, ఆ కార్యక్రమం తర్వాత చివరకు ఇది ఆత్మహత్యకు దారితీసింది. నిన్నంతా కూడా వరంగల్ సంబంధించింది కావచ్చు, ప్రసార సాధనాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర వారికి సంబంధించిన బంధువులలో, స్నేహితులలో కూడా ఇది పెద్ద చర్చకు దారితీసింది. ఇటువంటి పరిస్థితులలో మనం చూడొచ్చు, నిన్న సాయంత్రమే అంటే సోమవారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. ఒక 2 చిన్న పాపలు కూడా, దాదాపు 7 నెలల పసిపాప, తర్వాత 7 సంవత్సరాల మరొక పాప, ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరికి. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, సృజన్ చేసిన పనికి తప్పనిసరిగా సృజన్ను శిక్షించాలి, సృజన్ను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని చెప్పి ఒక బ్యానర్ కూడా వాళ్ళకు సంబంధించిన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు బ్యానర్ చూశారు. వారి కోపమంతా, కసి అంతా తీర్చుకునే విధంగా సృజన్ను తప్పనిసరిగా శిక్షించాలి, దారుణంగా శిక్షించాలి, శిక్షించడమే కాకుండా దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఒక బ్యానర్ కూడా కట్టారు. ఇదే బ్యానర్ పక్కన కూడా మనకు ఎవరైతే ప్రత్యూష ఉందో ప్రత్యూషకు సంబంధించిన బ్యానర్ కూడా ఆత్మకు శాంతి చేకూర్చాలని, తర్వాత ప్రత్యూషకు సంబంధించిన బ్యానర్ను, ప్రత్యూషను కీర్తిస్తూ కట్టిన బ్యానర్ను చూడొచ్చు. దాని పక్కనే సృజన్ మీద ఉన్న కోపందంతా కూడా చూపెడుతూ ఒక బ్యానర్ కూడా కట్టారు దీనికి సంబంధించింది. ఈ 2 అయినా కూడా ఇప్పటివరకు సృజన్ రిమాండ్లోనే ఉన్నాడు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో అసనపర్తి పోలీసుల ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇది ఒక సంచలనం సృష్టించింది. తెలంగాణ ప్రాంతంలోనే ఒక డాక్టర్ కుటుంబం, దీనికి ఒకరైతే జైల్లో ఉండగా, అంటే రిమాండ్లో ఉండగా, మరొకరు మాత్రం దీనికి సంబంధించి బలి అయిపోయారు. ఇటువంటి డాక్టర్ కుటుంబం ఒక క్షణికావేశానికి, అంటే ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఎలాంటి ప్రభావం చూపెడుతుంది, సోషల్ మీడియా ఒక కుటుంబంలో ఎలాంటి చిచ్చు రేపుతుంది, దీని సంగతి తెలియవచ్చు. దీనివల్ల ఇంకా చాలా కుటుంబాలు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రత్యూషకు సంబంధించి ఇప్పుడు మనం వారి బ్యానర్, అంటే ఏదైతే వారి కోసం ఏర్పాటు చేశారో బ్యానర్ వద్ద ఉన్నాం. చాలా మంది స్థానికులు కూడా, ఈ ప్రాంతం అంతా కూడా, అసనపర్తి వాసులంతా కూడా ఇప్పటికే ఆమె గురించి ఆలోచిస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. చాలా వరకు కూడా సానుభూతి పెద్ద ఎత్తున వ్యక్తం అవుతుంది. అసలు ఇన్స్టాగ్రామ్ ఇటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వల్లనే ఇంకా పెద్ద ఎత్తున ఇటువంటి జరుగుతున్నాయని కూడా చాలా మంది ఆరోపిస్తున్నారు. ఒక స్థానికుడు మిత్రులు ఉన్నారు చాలా మంది కూడా, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్, మీ పేరు? నా పేరు సతీష్ అండి. మీరు ఎట్లా, అంటే ఈ అంతా ఏ రకంగా చూస్తారు దీన్ని? ఇది సోషల్ మీడియా, ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చాలా ఏంటంటే చాలా దారుణంగా ఉన్నాయండి. చిన్నపిల్లలు చెడిపోతున్నారు దీనివల్ల. పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు అంతే, చదువుకోని వాళ్ళు అంతే. ఇన్స్టాగ్రామ్ వల్ల పరిచయం అయ్యి 2-3 రోజులకి కన్న తల్లిదండ్రులను చంపేస్తున్నారు, ప్రేమ కోసం భార్యలను చంపేస్తున్నారు, భార్యలను భర్తలు చంపేస్తున్నారు. ఇక్కడ దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఇద్దరికి వివాహం అయింది, అమ్మాయి కాలేదు. ఇక్కడ విశేషం అంటే అంతే. మేము ఈ పక్క వెంచర్లోనే ఉంటాం. ఈ వెంచర్ పక్కనే మాది విలేజ్ చింతగట్టు. మీకు ఈ విషయం తెలిసింది. అందుకోసం చూడడానికి వచ్చినాం. ఇంతసేపు తక్కువ కావాలంటే, ఇంకా పెరుగుతున్నాయి, తక్కువ కావాలంటే దీన్ని ఇన్స్టాగ్రామ్ అనేది బంద్ చేయాలండి, తప్పకుండా బంద్ చేయాలి. చాలా దీనివల్ల సోషల్ మీడియా, ఫేస్బుక్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ వల్ల యువత చాలా మటుకు చెడిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా చూస్తలేరు, అంత పట్టించుకుంటలేరు. దీనిని ఖండించాలని మనం చేస్తాం.